మిత్ర, వచ్చేసావా? సార్, మీరు చెప్పినట్టే చేశాను సార్. వాడు నిన్ను చూశాడా? లేదు సార్. వాడు నిన్ను చూస్తే ఇన్నేళ్లు మనం పడ్డ కష్టం వృధా అయిపోతుంది. ఖచ్చితంగా తను నన్ను చూడలేదు, కానీ నేను తన్ని చూశాను. తన చేతికి మీరు తయారు చేసిన వాచ్ దాన్ని తీసుకొని చూశాను. అది పనిచేస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే తను చూడడానికి అచ్చం మీ పోలికలతోనే ఉన్నాడు సార్. ప్రియా, మిత్ర చెప్పింది విన్నావా? మన బిడ్డ అచ్చం అలాగే ఉన్నట్ట. రూపంలో వాడు నన్ను పోలినా పర్వాలేదు, కానీ వాడి జీవితం నాలా ఉండకూడదు. అందుకే వాడు ఇక్కడే ఉంటున్నాడని తెలిసి కూడా వాడికి దూరంగా ఉంటున్నాను. అందుకనే ఒకసారి మన మిత్రాన్ని చూసి రమ్మని చెప్పాను. వాడు సంతోషంగా ఉన్నాడట, మంచి వాళ్ళతో ఉంటున్నాడట. బిడ్డ సంతోషం తప్ప కన్న వాళ్ళకి ఇంకేం కావాలి చెప్పు? అదేనా సార్, వాడు వాచ్ పెట్టుకునే చేతికి కాకుండా మార్చి పెడితే ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వస్తాడని అంత కరెక్ట్గా చెప్పారు. వాడు శివకుమార్ కొడుకైతే నేను శివకుమార్ అన్నంద్రా. కానీ ఇంత పెద్ద పని వాడి వల్ల వీలవుతుందా? వాడి వల్ల మాత్రమే వీలవుతుంది. వాడి బాబుని చూడకుండా ఏ పని చేసేవాడో తెలియకుండా పెరిగాడు వాడు. అయినా వీడే పని చేస్తున్నాడో చూసావా? వాచ్ మెకానిక్. వాడిలో ఉన్నది శివకుమార్ రక్తం. ఖచ్చితంగా చేస్తాడు. వాడిని పిలిపించి చెయ్యమని అడిగినా, మనం బెదిరించినా మన కోసం చేస్తాడా? వెళతా. వాడి జీవితంలోకి వాడి బాబులా వెళతా. వాడి తల్లి గురించి చెప్పి తనని చూడాలన్న ఆతృతని పెంచుతా. ఆత్రేయ వాడి కుటుంబాన్ని దారుణంగా అంతం చేసిన కథ చెప్తా. అప్పుడు చేస్తాడు. ఫోటో ముందు కన్నీళ్లు కారుస్తూ నించున్నాడుగా, వాడికి జన్మనిచ్చిన తల్లి దానికోసం చేస్తాడు. వాడి బాబుననుకుంటున్న నన్ను నయం చేయడానికైనా చేస్తాడు. చేయించి చూపిస్తా. మిత్ర, ఆ వాచ్ని కట్టుకుని ఎవడైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు, కానీ ఆ పని చేయకుండా నాకు అనుకూలంగా ఉపయోగించుకుంటా. చూసుకో. అరెరే, నా బిడ్డకి జ్ఞానోదయం అయినట్టుందే. ఏ రోజు లేని ఈ రోజు ఉదయాన్నే 6 గంటలకు లేచి కూర్చున్నాడు. దిష్టి చుక్క పెట్టాలి, నా దిష్టి తగిలేలా ఉంది. రే, ఏమైందిరా మణి? ఏమైందిరా? కళ్ళలో నీళ్ళేంట్రా? ఏమైంది? అమ్మా, వీళ్ళ గురించి తెలుసుకోవాలని ఆతృతతో అడగడం లేదు. నేను నీ బిడ్డని కానా అన్న ఆవేదనతో అడుగుతున్నాను. మనం ఎలా కలిసామమ్మా? ఈయన మీ నాన్న. నువ్వు పెరిగి పెద్దయ్యాక నీ ముఖం చూస్తే అప్పుడు నాకు అర్థమైంది. నిన్ను నా చేతుల్లో పెట్టి నా జీవితాన్ని మార్చేసిన వారు మీ నాన్న. మన
మనం ఎవరని అడిగావు కదా, చెప్తాను. ఊర్లోనే చాలా పెద్ద కుటుంబం మనది. నాన్న, అన్న, వదినలతో ఎంతో ప్రేమగా ఉండే కుటుంబం. ఆ ఇంటి గారాల పట్టిన నేను. అమ్మాయిలు బాగా చదివి పైకొచ్చి అందరికీ సాయపడాలనే ఉద్దేశంతో నన్ను బయటూరికి పంపించి చదివించారు మా నాన్న. ఒకరోజు నాకు ఉత్తరం వచ్చింది. పెద్ద కుటుంబం నుంచి మంచి సంబంధం వచ్చింది, వెంటనే రా అని. ఆ ప్రయాణమే నా జీవితాన్ని మార్చేస్తుందని ఆ రోజు నాకు తెలియలేదు. సరిగ్గా అప్పుడే శరీరం అంతా గాయాలతో నీతో పాటు మీ నాన్నను చూశాను. నిన్ను నా చేతుల్లో పెడుతూ నీ బిడ్డకు ఎటువంటి ఆపద రానివ్వనని వాళ్ళమ్మకి మాటిచ్చానని, ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితుల్లో నేను లేనని, మీరే ఎలాగైనా నా బిడ్డని కాపాడాలని నిన్ను నా చేతుల్లో పెట్టి ఆయన వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన నేను చూడలేదు. అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి వస్తుంది కదా అని మా నాన్న స్టేషన్ కి అన్న, వదినల్ని, పెళ్లి వాళ్ళని, స్నేహితుల్ని, బంధువుల్ని అందర్నీ తీసుకొచ్చారు. ఆ సంతోష సమయంలో అందరూ నా కోసం ఎదురు చూస్తుండగా చేతిలో బిడ్డతో నేను ట్రైన్ దిగాను. మా నాన్నతో పాటు అందరూ నిర్ఘాంతపోయారు. అక్కడున్న వాళ్ళంతా పెళ్లి కావాల్సిన పిల్లని పై చదువులకి పక్కూరు పంపిస్తే ఇదిగో ఇలాగే బిడ్డతో దిగుతుందని సూటిపోటి మాటలతో దెప్పిపొడిచారు. వాళ్ళు మాటలు తలుచుకుంటే ఇప్పటికీ మనసు కష్టంగా ఉంటుంది. ఇంట్లో ఒకటే గొడవ మా నాన్న, అన్నయ్య, తమ్ముళ్లతో. నువ్వు చెప్పింది మేం నమ్ముతాం, ఊళ్ళో వాళ్ళు నమ్ముతారా అని అడిగారు. నిన్ను కట్టుకోబోయేవాడికి బిడ్డున్నాడని తెలిస్తే ఈ పెళ్లి ఒప్పుకుంటాడా అని అడిగారు. మా నాన్నతో అన్నాను, ఏ నాన్న, ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాట తప్పకూడదని చిన్నప్పటి నుంచి మీరే కదా నాకు నేర్పించారు. ఈ బిడ్డని కాపాడుతానని వాళ్ళ నాన్నకి మాట ఇచ్చాను, ఇప్పుడు ఆ మాట తప్పమంటారా నాన్న అన్నాను. అదే నేను ఆయనతో మాట్లాడిన చివరి మాట. ఆ తర్వాత నేను తీసుకుని రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రంతా నువ్వు పాల కోసం ఏడ్చా. నీ బాధ చూడలేక నేను ఏడ్చాను. ఆ క్షణాన్ని నిర్ణయించుకున్నాను, తల్లి కాకుండానే నీకు తల్లి పాలిచ్చాను. అప్పుడే నువ్వు నన్ను అమ్మ అని పిలిచాను. ఆ మాటకున్న గొప్పతనాన్ని తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి వాళ్ళ కూతురు నన్న విషయాన్ని మర్చిపోయి నీకు అమ్మగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నా బిడ్డ వల్ల ఎవరు ఏ మాట పడకూడదని ఆ ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను. ఆ రోజు నుంచి నాకు ఊరైనా, ఇల్లైనా, లోకమైనా అన్ని నువ్వేరా. ఇప్పుడు చెప్తున్నానురా, ఈలాగా నేను నిన్ను 10 నెలలు మోసి కనలేదు, కానీ 26 ఏళ్లు నా గుండెల్లో పెట్టుకుని చూశాను. నేనేరా నీకు అమ్మని. ఎవరెన్ని చెప్పినా నేనే నీకు అమ్మని. నువ్వు నా కొడుకుని, నేను నీకు అమ్మని, అంతే. ఏడవకురా, ఏడవకు. చూడు, వీళ్ళ దగ్గరికి నువ్వు నన్ను తీసుకెళ్ళు. వాళ్ళతో మాట చెప్పాలి. మీకు మీ బిడ్డని కాపాడుతానని మాట ఇచ్చాను కదా, ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పాలి. నన్ను తీసుకెళ్ళు. అమ్మా, నాన్న అంటే ఎవరో తెలియని వయసులోనే నాకు వాళ్ళ దూరం అయ్యుండొచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. కానీ నాకు ఊహ తెలిసిన నాటి నుంచి నువ్వే నాకు అమ్మా, నాన్న అంతా. కానీ నువ్వు 20 ఏళ్లు కనిపించిన వాళ్ళతో ఉండి పెరిగి నా కోసం అందరినీ దూరం చేసుకుని ఒంటరిదానిగా నన్ను ఇంతవాడిని చేశావు. నీకన్నా ఈ లోకంలో నాకు ఎవరమ్మా ముఖ్యం? నాకంటూ లేని వాళ్ళు లేకుండానే పోనీ, కానీ నీకంటూ ఉన్న వాళ్లతో నిన్ను తీసుకెళ్లి కలపాలి. నాకదే ముఖ్యం. మాతాజీ, మొదటి నుంచి నీ యాక్టివిటీస్ ఏం బాగలేవు. వదినా,
రే రారా ఇలా. ఒకే రోజులో మీ అమ్మని తీసుకెళ్లిపోయావు. మళ్ళీ తనని తిరిగి తీసుకురావడానికి నీకెన్ని సంవత్సరాలు పట్టింది కదూ? రే ఏంట్రా అలా చూస్తూ ఉండిపోయావు? రా, రారా. నాన్నగారే మాట్లాడుతున్నా నీకేంటి? ఈయనెవరు తాతయ్య? ఈయన మీ ముత్తాత గారు. వచ్చేటప్పుడు మన స్కూల్ చూసుంటావుగా, అది ఈయన కట్టించారు. తర్వాత ఈయనెవరంటే తాతయ్య ఆ? ఇదెవరు తాతయ్య? మన కుటుంబంతో సంబంధం లేనట్టు విడిగా తెలుస్తోంది. అదా మీ మావయ్య కూతురు ఆ? సత్య. నిజమా? సత్యభామ. మీ అమ్మాయి ఇంట్లో లేకపోయినా తన పేరైనా ఈ ఇంట్లో ఉంటుందని అలా పెట్టాం. ఇప్పటిదాకా ఇక్కడే ఉంది. ఒకవేళ బయటకి ఏమైనా వెళ్ళిందేమో. బాగా తెలివైన పిల్ల. దాన్ని ఎవ్వరూ మోసం చేయలేరు. గడుగ్గాయ్. మా ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? హాయ్. అయ్యో, మళ్ళీ స్టార్ట్ అయిపోయిందా? తను చెప్పినట్టే జరుగుతుంది. ఇన్నాళ్ళు బాగానే ఉన్నానుగా. నేను అప్పుడే చెప్పాను కదా నీకు ఇమాజిన్ రొమాన్స్ ఫీలియా ఉంది అని. ఏమండి, అసలే నా కొంట్లో బాలేదు, మధ్యలో మీరేంటి? ఓ మై గాడ్, నా గొంతు నీకు వినిపించిందా? ఇలా చూడు సత్య, ముందు నేను లేని చోటంతా నీకు కనిపించాను అంటే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలుపెట్టావు. దట్స్ సిమ్టమ్ నంబర్ 1. ఇప్పుడు నా మాటలు నీకు వినిపిస్తున్నాయి. దట్స్ సిమ్టమ్ నంబర్ 2. అప్పుడు దీని అర్థం ఏంటర్థం? లవ్ ముదిరిపోయిందని అర్థం. చి, 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 చి. నేను నమ్మను. ఏ? నాకు లవ్వా? అది మీ మీద. అవును మరి, లవ్ కాకపోతే కొత్త నంబర్ 6, పాత నంబర్ 16, మనీ వాచ్ వర్క్స్, వాచ్ మేకర్ స్ట్రీట్, వైజాగ్ 530027 లో ఉన్న నేను, పాత నంబర్ 21, కొత్త నంబర్ 24, ఉల్లి వీధి, గోపాల సముద్రంలో ఉన్న నీ కళ్ళకు కనిపిస్తున్నానంటే ఎలా మరి? మా ఊరు అడ్రస్ మీకెలా తెలుసు? బేసికలీ ఐఎమ్ వాచ్ మెకానిక్. జనరల్ గా నాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ. అది వదిలేసే, నీ కళ్ళకి మాత్రం ఎలా కనిపిస్తున్నాను? ఎలా కనిపిస్తున్నారు? లవ్. యా. ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పు. హాల్ నంబర్ 6, న్యూ నంబర్ 16, మనీ వాచ్ వర్క్స్, వాచ్ మేకర్ స్ట్రీట్, ప్రహ్లాద్పురం, వైజాగ్ 530027. నువ్వెక్కడున్నావు? హాల్ నంబర్ 21, న్యూ నంబర్ 24, ఉల్లి వీధి, గోపాల సముద్రం. అది అయినా నేను కనిపిస్తున్నాను, నా మాట వినిపిస్తోంది అంటే ముదిరిపోయింది. సిమ్టమ్ నంబర్ 2 కన్ఫర్మ్. ఇప్పుడు సిమ్టమ్ నంబర్ 3. ఏంటది? ఇప్పుడు వెంటనే పెళ్లి చేసుకునే ఆశ ఉందని చెక్ చేద్దాం. అలాంటి ఆశలు ఏమీ లేవండి. తొందరపడి మీరు ఏ నిర్ణయం తీసుకోకూడదు. నేను మీలాగే అనుకుంటున్నాను. అయినా మీరు నా పర్మిషన్ లేకుండా నా లవ్ చేయడం నాకేమాత్రం నచ్చలేదు. సరే వదిలేండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ముందు టెస్ట్ చేద్దాం. ఒకవేళ మీ కళ్ళకి మా అమ్మ కనిపిస్తే మీరు మా కుటుంబంలో ఒకరవ్వాలని, నన్ను వెంటనే పెళ్లి చేసుకోవాలనే ఆశ మీ మనసులో పొంగుతోందని అర్థం. ఎలా మీ అమ్మగారిని? ఏదో మిమ్మల్ని లవ్ చేస్తున్నాను కాబట్టి నేను లేని చోట మీరు ఉన్నట్టు, మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఏకంగా ఛే, పిచ్చి షార్ప్ అండి మీరు. ఒకవేళ మీ కళ్ళకి వెనకాల కిటికీలోంచి మా అమ్మ కనిపిస్తే, ఒకవేళ ఇదిగో సత్యాకి ఏమి ఇష్టమో కనుక్కుని అదే వండి పెట్టాలి. ఏంటి కనిపిస్తున్నారు. నిజంగానా? నిజంగానే కనిపిస్తున్నారు. అచ్చాబా, పెళ్లి చేసుకోవడం ఆస్తి నువ్వు మరీ అబద్ధాలు ఆడుతున్నావు. అయ్యో, మా మమ్మీ మీద ఒట్టు నిజంగా కనిపిస్తున్నారు. ఏంటో అనేది నిజమా? దిగులు పడకో, చివరిగా సిమ్టమ్
టెస్ట్. ఇంకో టెస్టా? ఇది చాలా అందమైన టెస్ట్. ఏంటో చెప్పండి. పెళ్ళైన వెంటనే నీకు పిల్లల్ని కనాలనే ఆశ ఉందో లేదో తెలుసుకునే టెస్ట్. అదెలా? నేనెక్కడున్నాను? All number 6, you're number 16, Money Watch Works, Watchmaker Street, Prahalakpuram, Vizag 530027.